హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మా బంగారు తల్లి హ్యాపీ బర్త్డే అండి. ఇంతకుముందు సంవత్సరానికి క్లిప్స్ నేను ఎడిట్ చేసుకుంటున్నాను నా ఛానల్లో ఎప్పుడు చక్కగా ఈ వీడియో ఉండాలని. అలానే మీ బ్లెస్సింగ్స్, మీ దీవెనలు కూడా కావాలి ఈ పాపకి. చూసారా ఎంత క్యూట్గా ఉందో మా బంగారు తల్లి. చాలా యాక్టివ్గా ఉంటుందండి. మనం ఏది చెప్తే అది వెంటనే చేసేస్తుంది. బద్ధకం అనేది ఉండదు దీని దగ్గర. బాగా ఎంజాయ్ చేస్తుంది, అందరి దగ్గరికి వెళ్తుంది. కొత్త పాత అని కూడా ఉండదండి. ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటాం, ఎవరు రమ్మన్నా వెళ్ళిపోతుంది, ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో అని. ఫస్ట్ బర్త్డే అనేది మన సరదా కోసం చేస్తామండి. ఎలాగైనా పిల్లలకంటే పెద్దవాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ బర్త్డే అనేది. మన హోదా కోసం అలా సరదాగా చేసుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు ఎప్పుడు చేసినా పిల్లలకి అన్నీ తెలుస్తాయి. చక్కగా అప్పుడు ఫ్రెండ్స్ కూడా వస్తారు, వాళ్ళకి హ్యాపీ బర్త్డే అంటే తెలుస్తుంది. చూసారా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హ్యాపీ బర్త్డే అని కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే మా బంగారు తల్లి కూడా ఈ రోజు నా పుట్టినరోజా, ఎప్పుడు నా పుట్టినరోజు అని అడుగుతూ ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి వయసు వచ్చాక చేస్తే. నాకు అనిపించింది ఒక ఏజ్ వచ్చాక చేస్తే బాగుంటుంది కదా, ఫస్ట్లో మనం చేసేసాం కానీ అనిపించింది నాకైతే. ఫస్ట్లో చేయడానికి కూడా కారణం మా అమ్మాయి మ్యారేజ్ కరోనా టైంలో అయింది. అప్పుడు ఎవరిని పిలవలేదండి, చుట్టాలు బంధువులు అందరూ ఉంటారు, ఫ్రెండ్స్ ఎవరిని పిలవలేదు. అందువల్ల బర్త్డేకి అలా గ్రాండ్గా చేయాలనిపించి చేసామన్నమాట. మొక్కు కూడా ఉంది అమ్మవారిది, ఇవన్నీ కలిసి వస్తాయని ఆ రోజు అలా చేసేసాము. ఇది పైన మన టెర్రస్ గార్డెన్లోనేనండి. చక్కగా కుండి మొక్కలు చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. అక్కడ చిన్న టబ్బు వాటర్ అన్నీ పెట్టాము. మ్యాక్సిమం ఫొటోస్ మన గార్డెన్లో కూడా తీసామండి. చూసారా, భలే ఎంజాయ్ చేసింది చేయడం అయితే. ఇప్పుడైతే చేస్తే ఇంకా ఎంజాయ్ చేస్తుంది. కానీ ఈ రోజులను బట్టి మనం ఇంత గ్రాండ్గా కూడా చేసుకోకుండా మనం చాలామంది ఇప్పుడు చూసారా ఆర్గనైజింగ్ అనాథ శరణాలయం అలాంటి దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు లేని పిల్లలు అయ్యి ఉంటున్నారు. వాళ్ళ దగ్గర కేక్ కట్ చేయించి వాళ్ళ మొహంలో ఆనందాన్ని చూస్తే అది చాలా బాగుంటుంది అనిపించింది. అలానే లేని వాళ్ళకి కూడా ఏదైనా డొనేట్ చేస్తే బాగుంటుంది అమౌంట్ పెట్టి. ఫుడ్ పెట్టిన కూడా చాలామంది ఉంటారు రోడ్డు బయట. అలాంటి వాళ్ళకి కావాల్సిన వస్తువులు, చిన్న బెడ్షీట్లని, అలా తినడానికి ఏమన్నా తీసుకుని ఫుడ్ ప్యాకెట్లు అలా ఇస్తే బాగుంటుందండి. కానీ అందరూ గుడి దగ్గర డొనేట్ చేసేస్తూ ఉంటున్నాం, భోజనాలు పెట్టుకుంటూ ఉంటున్నాం. ఆ భోజనాలు ఎవరు తింటున్నారు? అందరూ ఉన్న వాళ్ళ వచ్చి తింటున్నారు, ప్రసాదం అంటూ. అలా కాకుండా మనం ఇలా లేని వాళ్ళకి కానీ ఎక్కడైనా అవసరమైన దగ్గర కానీ ఇలా అమౌంట్ పెడితే బాగుంటుంది అనిపించింది నాకు. ఫస్ట్ సంవత్సరం అనిపించలేదా మీకు అనొచ్చు, కానీ అప్పుడు అనిపించలేదు. చూసిన తర్వాత అనిపించింది, అయ్యో ఈసారి కూడా ఇలా చేస్తే బాగుంటుంది. సింపుల్గా చిన్నపిల్లలు తీసుకొచ్చి చక్కగా బర్త్డే చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా, ఇంట్లో పేరెంట్స్ అందరితో సరిపోతుంది. ఇలాంటివన్నీ ఉపయోగపడేది ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అనిపించింది. ఈరోజు మా పాపాలు కూడా వేరే దగ్గర భోజనాలు పెడుతున్నారు. ఆ రోజు వచ్చి మాది థీమ్ వచ్చి జంగిల్ థీమ్ అండి. కేక్ కూడా చాలా బాగా చేశాడు. ఇవి కూడా ఎప్పుడైనా ఇలా చూసుకోవడానికి ఉంటుంది. మా మనవరాలు కూడా చక్కగా నా వీడియోని ఛానల్లో ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది కదండి. ఈ ఛానల్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. యూట్యూబ్ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. మన వీడియోస్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు, మన అన్నీ దాచిపెడుతుంది. ఈ స్వీట్ మెమరీస్ అన్నీ మనకు కావాల్సినప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదే మన ఇంట్లో ఆల్బమ్లో ఎప్పుడో చూడలేము, క్యాసెట్ చేయించుకున్నా మనం పెట్టుకోలేం. ఇలా ఛానల్లో ఉంటే ఎప్పుడు కాలితే అప్పుడు మనం అందరినీ చూడవచ్చు చక్కగా. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా, యూట్యూబ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ మన స్వీట్ మెమరీస్ అన్నీ దాచుకోవచ్చండి. మా అమ్మాయిది జాయింట్ ఫ్యామిలీ అండి, 32 మంది కలిసి ఉంటారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడులో కూడా ఇలా కలిసి ఉంటే జాయింట్ ఫ్యామిలీ మీరు ఎంతమందిని చూసుంటారు? ఇప్పుడు కూడా కలిసి ఉంటున్నారు, చాలా బాగుంటుంది. తాతగారు మనవరాలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కూడా మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి చేసాం.